రామారావు గారు బ్రహ్మముహూర్తంలోనే తమ కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించేవారు. ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన తర్వాతనే రామారావు గారు ప్రతి దినం తన చైతన్య రథంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేవారు. ప్రతిసారి ప్రచారం పూర్తయిన తర్వాత తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. తిరుమల కొండలు విభిన్న వృక్ష జాతులకు అలవలమై చూపరులకు ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ 3 దశాబ్దాల క్రితం వరకు తిరుమలలో అడవి కనుమరుగై కొండల్లో వికారంగా బండలు మాత్రమే కనిపించేవి. 1983లో రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమలలో అటవీ సంపదను కాపాడే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కొండల్లో భారీ ఎత్తున వృక్ష సంపద పెంపొందించడానికి రామారావు గారు కృషి చేశారు. హెలికాప్టర్లో నుంచి కొండలపై విత్తనాలు చెల్లించారు. అందమైన పచ్చిక బయళ్లను, పూజకు పనికి వచ్చే అన్ని రకాల పూల చెట్లను పెంచేలా ఉద్యానవన శాఖను ప్రోత్సహించి బలపరిచారు. 2వ ఘాట్ రోడ్డు నుంచి తిరుమలలో ప్రవేశించే భక్తులు ప్రశాంత స్వర్గధామంలో అడిగిపెట్టినట్లు, వారికి దైవంతో ప్రత్యక్ష అనుబంధం ఏర్పడినట్లు అనుభూతి కలిగించేలా రామారావు గారు దివ్యరామం ప్రాజెక్టును ఆవిష్కరించారు. యాత్రికుల సౌకర్యాల విషయంలో కూడా రామారావు గారు పట్టుదలగా ఉండేవారు. ఆధునిక పద్ధతిలో అర్ధవృత్తాకారంలో 2 గదులు క్యూ కాంప్లెక్స్ను తిరుమలలో 1985లో రామారావు గారు ప్రారంభించారు. ఒకేసారి 16,500 మంది యాత్రికులు ఆ క్యూ కాంప్లెక్స్లో దర్శనానికి వేచి ఉండే అవకాశం కల్పించారు. పుస్తకాలు, అంగళ్ళు, టాయిలెట్లు, కాఫీ దుకాణాలు, ప్రాథమిక చికిత్స లాంటి వసతులు క్యూ కాంప్లెక్స్లో అందుబాటులో ఉండేలా ఉంచారు. క్యూలో వేచి ఉన్న భక్తుల కోసం టెలివిజన్ ద్వారా ఆలయ కార్యక్రమాలు ప్రసారం చేయడం మొదలైంది. తరిగొండ వెంగమాంబ భక్త కవయిత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలు స్వామి ఏకాంత సేవలో పాల్గొనడానికి, రాత్రి చివరి హారతి ఇవ్వడానికి ఆమెకు ప్రత్యేక అనుమతి ఉండేది. తిరుపతికి వచ్చిన భక్తుల కోసం ఆమె అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు. ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని తిరుమలలో భక్తులకు ఉచిత అన్నదాన పథకం ప్రారంభించారు రామారావు గారు. పథకానికి విరాళాలు ఇవ్వమని రామారావు గారు కోరినప్పుడు మద్రాసుకు చెందిన ఎల్వి రామయ్య గారు ముందుకు వచ్చారు. 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మాన్సింగ్ చారిటీస్ వారు 20 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆ విధంగా 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైన నిత్యాన్నదాన పథకం మూల నిధి 2018కి 1000 కోట్లు దాటిందని చెప్పవచ్చు. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మగిరి కొండ నిత్యం వేద ఘోషతో హోరెత్తుతూ ఉంటుంది. 26 ఆశ్రమ తరహా తరగతి గదుల్లో అక్కడి విద్యార్థులు వేద పాఠాలు వల్లెవేస్తూ ఉంటారు. ధర్మగిరి వద్ద వేద విజ్ఞాన పీఠం రామారావు గారి చేతుల మీదుగానే ప్రారంభమైంది. రామారావు గారికి తిరుమలలో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. దిగువ తిరుపతిలో తిరుమల కొండ చుట్టూ కాంక్రీట్ భవనాలు వెలిస్తే తిరుమల క్షేత్ర పవిత్రత దెబ్బతింటుందని రామారావు గారు ఊహించి కొండ క్రింద చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కన్వర్జేషన్ జోన్గా ప్రకటించారు. అంతటితో తృప్తి చెందక ఆ జోన్లో శ్రీ వెంకటేశ్వర జూ ఏర్పాటు చేశారు. రామారావు గారు తీసుకున్న జాగ్రత్త చర్య వల్ల తిరుమల దిగువ క్షేత్రం ఆక్రమణలకు గురి కాకుండా సురక్షితంగా ఇప్పటికీ ఉందని చెప్పవచ్చు. తిరుమలలో మూల విరాట్కు 1986లో వజ్ర కిరీటం సమకూరింది. కిరీటం కోసం ముందుగా వజ్రాలకు ప్రసిద్ధి చెందిన బెల్జియంలోని అంట్వెరెప్ పట్టణము నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 28,000 వజ్రాలను కొన్నారు. మరికొన్ని వజ్రాలు, కెంపులు, నవరత్నాలను ఒక ప్రభుత్వ సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. బెంగళూరుకి చెందిన సూరజ్మల్ కంపెనీ ఎటువంటి మజూరీ తీసుకోకుండా కిరీటాన్ని రూపొందించింది. మాడవీధుల గుండా కిరీటాన్ని ముందు రోజు మధ్యాహ్నం తిరుమలకు తీసుకొచ్చారు. అలా డిసెంబర్ 20న అభిషేకం అనంతరం ఉదయం 6 గంటలకు రామారావు గారి కిరీటాన్ని గుడికి సమర్పించారు. వజ్రాల కిరీటంతో కూడిన శ్రీ వెంకటేశ్వరుని చిత్రాన్ని టీటీడీ ప్రచురించే క్యాలెండర్లోను, డైరీలోను ముద్రించాలని రామారావు గారు కోరారు. ఆగమ శాస్త్రాల ప్రకారం స్వామి సన్నిధిలో ఫోటో తీయడం నిషేధం కనుక స్వామి చిత్రాన్ని రచించడానికి టీటీడీ ఒక ప్రఖ్యాత చిత్రకారుని నియమించింది. స్వామి చిత్రాన్ని 1950లో ఒకసారి, ఆ తర్వాత 9 ఏళ్లకు మరొకసారి చిత్రీకరించారు. ఆ 2 సందర్భాల్లోనూ చిత్రకారుడు గంటల తరబడి ఆలయంలో గడిపాడు. ఆలయంలో విద్యుత్ దీపాలు నిషేధం కనుక అర్చకులు పెద్ద మొత్తంలో కర్పూరం వెలిగిస్తే ఆ వెలుతురులో కనిపించిన రూపాన్ని చిత్రకారుడు చిత్రీకరించాడు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని పాటిస్తున్నారు. 1988లో చిత్రీకరించిన ఆ మూర్తినే క్యాలెండర్లోను, డైరీలోను 1989 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించడం మొదలుపెట్టింది. ఈ విధంగా శ్రీ నందమూరి తారక రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థాన అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.